కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. డ్రామాలు ఆపి హామీలు అమలు చేయాలని అన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పీఏసీ చైర్మన్ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు. రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు. డ్రామాలు కట్టిపెట్టు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలుగుబండి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరు పడితే అని కొరుకుతుంటుంది, గిచ్చుతుంటుంది, పరిచయం చేస్తుంటుంది, ఊరంతా కంపు కంపు లేపుతుంది. అందుకే ఏమో నాకు నిన్న 2 రోజులు హరీశ్రావు చూస్తుంటే ఇది కొంపదీసే మన ఎలుగుబంటి ఆడన హరీశ్రావు గరిచిందేమో, అందుకే 2 రోజులు ఇక బీఆర్ఎస్లో ఎలుగుబంటి గరిచినట్టున్నది. అందుకే ఇక ఊరి మీద పడి 2 రోజులు ఆ నిమజ్జనం ఎటుపోయిందో కానీ ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ వీళ్ళు ఆ పిచ్చి వాటిని ఎలుగుబంటి దుంకులే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న అంతా అదే పని పెట్టుకున్నారు. అంతే.